నేను అతనిని మేలుకొల్పడానికి వెళ్తున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు, అతడు నిద్రించినచో బాగుపడను అనేది. యేసు ఈ మాట అతని మరణము గురించి చెప్పాను, కానీ వారు అతని నిద్ర విశ్రాంతి గురించి చెప్పినని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను, మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచ్చట లేనందున సంతోషించుచున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదాము అని పలికెను. అప్పుడు దిదీము అనబడి తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదాము అని తన తోటి శిష్యులతో అడిగాడు. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడినప్పటికీ 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని విన్నంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి ఎదురు కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఎట్లా ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు. ఇప్పుడైనాను దేవుని మీరు ఏది అడిగినానో మీకు ఇచ్చెను అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచెను అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచినని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించేవాడు మరణించినను జీవించును, జీవము ఉండగా నన్ను విశ్వసించి ప్రతి వాడు